Welcome back to my channel. I do what I love. As usual, ఈ రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ 3rd July 54,100 కాల్. 3rd July is the expiry date. యాక్చువల్గా ఇది హోల్డింగ్ పొజిషన్. హోల్డ్ చేసినందుకు పెద్దగా మార్నింగ్ గ్యాప్ ఓపెన్ అయింది, కానీ అదేమి క్లోజింగ్కి నాకు ఛాన్స్ దొరకలేదు. కాకపోతే ఏంటంటే హోల్డ్ చేసినందువల్ల 5,167 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇలా హోల్డ్ చేయాలంటే మనకి మార్కెట్ గురించి ఐడియా ఉండాలన్నమాట. సో లాసెస్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా మనము మార్కెట్ ఐడియా ఉంటే ప్రాఫిట్లో క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నాకు మార్కెట్ ఐడియా ఉంది కాబట్టి నేను ప్రాఫిట్లో క్లోజ్ చేసుకోవడానికి ఛాన్స్ నాకు వచ్చిందనమాట. సో ప్రాఫిట్ వచ్చేసి 5,167. బయింగ్ ఈజ్ 115 రూపీస్, ఎగ్జిట్ ఈజ్ 150. టోటల్ లాట్స్ ఆర్ 10 లాట్స్ అనమాట. యాక్చువల్గా మార్కెట్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, బిగినర్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ తగ్గిన తర్వాత ఎక్కడ ఎంట్రీ చేయాలో అక్కడ ఎంట్రీస్ తీసుకొని ప్రాఫిట్స్ అనేవి తీసుకుంటారు. అదే బిగినర్స్ ఏం చేస్తారంటే ఓకే ఇప్పుడు 100 రూపీస్ ఉన్న స్టాక్, ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రైక్ ప్రైస్ అనమాట. 100 రూపీస్ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూసినప్పుడు ఏమవుతుంది, 100 రూపీస్ కాస్త 110 అయిందనుకోండి, ఓహో పెరుగుతుంది, పెరుగుతుంది అనుకుంటారు. అదే 100 రూపీస్ ఉన్నది ప్రీమియం 90 రూపీస్, 70 రూపీస్, 60 రూపీస్కి వచ్చింది అనుకోండి, బాబాయ్ తగ్గిపోతుంది కదా అని చెప్పేసి అని అనుకుంటారు. సో అలా ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేసేస్తారనమాట కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈవెన్ 100 కనిపిస్తే 100 వేసేస్తారు, పెరిగిపోతుంది కదా అని చెప్పేసి, తగ్గిపోతుంది కదా అని చెప్పేసి ఆర్డర్స్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, ఓకే తగ్గినప్పుడు తీసుకోవాలని తెలీదు. పెరుగుతుంటే ఏమవుతుందంటే పెరుగుతుంది కదా అని చెప్పేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేస్తారు. బట్ మళ్ళీ అది ఎక్కడి వరకు పోతుంది, ఎక్కడి వరకు డౌన్ అవుతుంది అనేది వాళ్ళకి తెలీదు. సో తొందరపాటులో వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్స్ ఎగ్జిట్ అయిపోతారు. ఈవెన్ వితౌట్ స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోతారు. మార్కెట్లో ఒక స్టాప్ లాస్ ఉంటుందని కూడా వాళ్ళకి తెలియదు కొత్తగా వచ్చే వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ లాసెస్ అనేవి బేర్ చేస్తూ ఉంటాము. పాజిటివ్ మార్కెట్స్లో ఉన్నప్పుడు తగ్గిందా బై చేయాలి, పెరిగిందా అమ్మేసేయాలి. సో ఓన్లీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ఒక 1% వస్తే చాలు అనుకోవాలి. అంతేగాని 10% కావాలి, 100% కావాలి అనేసి అనుకుంటే ఉన్న డబ్బులు పోతాయి అన్నమాట. అందువల్ల ఆప్షన్ ట్రేడింగ్లో అతి ఆశ ఎక్కువ ఉంటుంది కాబట్టి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెట్టేస్తారు, ఎక్కడంటే అక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్లో పైకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. జాగ్రత్తగా చేసుకునే వాళ్ళు బయటపడతారు, ఎంతో కొంత సంపాదించుకుంటారు. అదే అతిగా ఆశపడే వాళ్ళకి ఏమవుతుందంటే ఉన్న డబ్బులు కాస్త పోతాయి. ఈ రోజు ట్రేడ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఒక సింపుల్ మెకానిజం అనేది మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి. టెన్షన్ పడొద్దు, కూల్ మైండ్ సెట్తో ఉండాలి సిస్టమ్ పైన. అండ్ మార్కెట్ ఎక్కడి వరకు పైకి వెళ్తుంది, ఎక్కడి వరకు డౌన్ వస్తుంది, ఎక్కడ డాన్సింగ్లో ఉంది, మూమెంటం ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. సో అలాంటప్పుడు మనము తెలుసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ప్రాఫిట్స్లో బయటపడతాము, లేదంటే లాసెస్లో బయటపడతాము. థ్యాంక్ యూ.